హలో గైస్, రీసెంట్ గా మన సుమా కనకాల గారి అబ్బాయి రోషన్ కనకాల గారు మోగ్లీ అనే మూవీ తీశారు. ఆ మూవీ గ్లిమ్స్ రీసెంట్ గానే మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఆ గ్లిమ్స్ మీలో ఎంతమంది చూసారో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే చూసిన తర్వాత ఏమనిపించిందంటే నిజంగానే ఒక సిన్సియర్ అటెంప్ట్ అయితే చేశారనిపిస్తుంది భయ్య. రోషన్ కనకాల గారు ఇంతకు ముందే డెబ్యూటెంట్ గా బబుల్ గమ్ అనే మూవీ తీశారు. ఆ మూవీ రివ్యూ కూడా మనం ఇచ్చాం, చూడకపోతే ఒకసారి చూసేయండి. కానీ ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంత సక్సెస్ అయితే రాలేదు భయ్య. రోషన్ కనకాల గారు కూడా మరీ అంత పేరు తెచ్చి పెట్టలేదు. ఈ రోజుకి కూడా చాలా మంది ఆడియన్స్ కి రోషన్ గారు సుమా గారి అబ్బాయి అని చాలా మందికి తెలియదు. ఆ తర్వాత ఆయన మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ లో కూడా యాక్ట్ చేశారు. కానీ ఆ వెబ్ సిరీస్ ఒకటి రిలీజ్ అయిందని చాలా మంది ఆడియన్స్ కి కూడా తెలియదు. సో ఆ వెబ్ సిరీస్ తో కూడా ఆయనకి అంత పేరు అయితే రాలేదు. సో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మోగ్లీ అనే మూవీతో కనిపించారు. చూద్దాం మరి ఏమవుతుంది. గ్లిమ్స్ లాంచ్ అయితే రామ్ చరణ్ గారు, గ్లిమ్స్ లో వాయిస్ ఓవర్ అయితే నాని గారు, ఇలా పెద్ద పెద్ద స్టార్స్ తో లాంచ్ చేశారు. కానీ మూవీలో కంటెంట్ లేకపోతే మూవీ ఆడడం అయితే చాలా చాలా కష్టం. సో యాజ్ ఆఫ్ నో గ్లిమ్స్ లోనైతే సిన్సియర్ అటెంప్ట్ లాగా అనిపిస్తుంది. చూద్దాం మరి ఏమవుతుందో. ఇంతకీ మీరు గ్లిమ్స్ చూసారా? చూస్తే మీకేమనిపించింది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మూవీ కంటెంట్ అప్డేట్స్ మీకు డైలీ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం మర్చిపోకండి భయ్యా.